స్మాల్ రోజ్ ప్యాచ్ బాగా పూసింది. ఇంకో 3-4 రోజులైతే ఈ పూలన్నీ వడిలి రెక్కలు ఎగిరిపోతాయి. సో వాటన్నిటినీ నేను రోజ్ వాటర్ కింద చేసుకుని ఫేస్ ప్యాక్లో కలుపుకుని పెట్టుకుంటూ ఉంటాను. ఇవాళ రేపో రాలిపోతాయి అనుకున్న గులాబీ పూలని ఒక 10 పూలని తీసుకుని ఈ పెద్ద గిన్నెలో వేసుకున్నాను. అందులో ఒక 2 కప్పుల దాకా నీళ్ళు పోసుకుంటాను. మరి అవి మునిగే అంత అవసరం లేదు, కొద్దిగా పోసుకుంటే చాలు. సో 10 పూలకి మరీ ఎక్కువ నీళ్లు పోసినా బాగా డైల్యూట్గా అయిపోతుంది వచ్చే రోజ్ వాటర్. సో దీన్ని ఇప్పుడు ఒక పావు గంట 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అలా నీళ్లు బాయిల్ అయ్యే వరకు పెట్టుకోవాలి. సో దీని మీద పెట్టి లిడ్కి ఏ హోలు లేకుండా చూసుకోండి, సో దట్ ఆవిరి బయటికి వెళ్ళకుండా ఉంటుంది. ఆ ఆవిరితో పాటు వాల్టైల్ ఆయిల్స్ రోజులో ఉన్నాయి బయటికి వెళ్ళకుండా ఉంటాయి. సో ఇలా బాయిల్ అయినా కూడా వాటర్ అంతా మళ్ళీ అందులోకే పడతా ఉంటుంది. ఇవి వాటర్లో వేసి బాయిల్ చేయడం మొదలుపెట్టి ఒక 15 నిమిషాలు అయిపోయింది. ఇక అందులోదంతా సారం అంతా వాటర్లోకి వచ్చేసి ఉంటుంది. అలానే మూత ఉంచేసి దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారే వరకు అలానే మూత పెట్టి ఉంచుకోవాలి. ఇలా చల్లారిన రోజ్ వాటర్ని ఫిల్టర్ చేసుకుని ఒక గాజు సీసాలోకి పోసుకోవాలి. దీన్ని ఇంకొంచెం ఏదన్నా కొంచెం లైట్గా వేడిగా ఉన్నా కొంచెంసేపు అలా బయటే ఉంచేసి నార్మల్ టెంపరేచర్కి వచ్చేదాకా ఉంచి ఫ్రిడ్జ్లో అయితే 6 నెలల దాకా ఉంటుంది, బయట అయితే 4 రోజుల వరకు ఉంటుంది.